నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. జగన్ ప్రభుత్వానికి డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా తెలియదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. జగన్ 5 ఏళ్ల అరాచక పాలనలోనే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన డయాఫ్రమ్ వాల్ పూర్తిగా ధ్వంసమైందని అన్నారు. 2020లో ధ్వంసమైన 2021-22లో పూర్తి చేస్తామని చెప్పడం జగన్ ప్రభుత్వానికి డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి అని తెలిపారు. తమ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయమైన నదుల అనుసంధానం ద్వారా ఇటు ఉత్తరాంధ్ర, రాయలసీమకు గోదావరి జిల్లాలు తీసుకెళ్తామని చెప్పారు. 2025 చివరి నాటికి డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయడంతో పాటు 2027 డిసెంబర్ నాటికి ఈసీఆర్ఎఫ్ పూర్తి చేసే లక్ష్యంతో పనులు చేస్తున్నామని రాష్ట్ర శాసనమండలి సభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానంగా చెప్పారు. రాజకీయ ఉనికి కోసం రాద్ధాంతాలు చేయవద్దని మంత్రి రామానాయుడు అన్నారు. వృధా జలాలు వాడుకుంటే తప్పేంటని, ఉభయ రాష్ట్రాల రైతుల ప్రయోజనాలు, ప్రజల అభివృద్ధి కోరుకునే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబుపై అర్థం పర్థం లేని అసత్యారోపణలు చేయడం తగదని అన్నారు. కృష్ణా ట్రిబ్యునల్ ప్రకారం ఆంధ్రకు నీటి వాటా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా అడుగుతున్నామని మంత్రి రామానాయుడు తెలిపారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి పోలవరం ప్రాజెక్టు అధ్యక్ష. అందులోనూ కూడా పర్టికులర్ గా ఈ యొక్క పోలవరం అనేది అత్యంత క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. మరి ఇటువంటి క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్టు ఏదైతే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అంటే ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ఏదైతే మనం నిర్మాణం చేయాలో ఆ ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కి సపోర్ట్ గా ఈ డయాఫ్రమ్ వాల్ అంటే ఏదైతే మనం ఎక్కడైతే ఈ యొక్క ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం చేయాలని అనుకుంటూ ఉన్నామో దాని క్రింద దగ్గర మరి 30 నుంచి 100 మీటర్ల వరకు కూడా ఇసుక పొరలు ఉన్నటువంటి స్థితిలో పైన మనం ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం చేసిన కింద ఇసుక పొరల నుంచి ఆ వాటర్ ఏదైతే సీపేజ్ ఉండి మరి తద్వారా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా ప్రమాదం కలుగుతుందనే ఉద్దేశంతో ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కి క్రింద ఎక్కడైతే రాక్ ఉంటుందో ఆ రాక్ కి వెళ్లేంత వరకు కూడా ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరుగుతుంది అధ్యక్ష. అందులో భాగంగానే కొన్ని 20 మీటర్లు, కొన్ని 30 మీటర్లు, కొన్ని 50 మీటర్లు, కొన్ని 90 మీటర్లు అంటే ఈ రకంగా రాక్ తగిలేంత వరకు కూడా రాక్ లోకి వెళ్లేంత వరకు కూడా ఈ డీఫాల్ ని మనం నిర్మాణం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ఈ రకంగా ఇంత అవసరమైనటువంటి డయాఫ్రమ్ వాల్ ని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో 18 నెలల కాలంలో ఈ డయాఫ్రమ్ వాల్ ని విజయవంతంగా 100% 100% కూడా ఆ రోజు పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు దీనికి కూడా ఖరీదు 443 కోట్ల రూపాయలు వెచ్చించి 100% కూడా ఈ డీవాల్ ని మనం ఆ రోజు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష 18 months లో. మహిళల ఆర్థిక సాధికారిత, భద్రత, రక్షణ చర్యలు ఇనుమడించేలాగా అన్ని శాఖల సమన్వయంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు పండుగ వాతావరణంలో జరిగేలాగా శాఖల వారీగా కేటాయించిన పనులు పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ వశిష్ఠ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సంబంధిత అధికారులు, పట్టణంలోని వివిధ కళాశాల ప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థలతో జిల్లా జాయింట్ కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించడానికి శాఖల వారీగా కేటాయించిన పనులు వేగవంతంగా చేసి పనులు పూర్తి చేయాలని అన్నారు. So there will be a media van also covering the entire event as well as a drone covering the entire event, taking the visuals. At the same time, some performances of karate gani, maybe akkada meeru cultural performance chesthe on the road meeru march chestunnappudu maybe some karate or something can be performed. Adokati maybe placards also tayar chestunnaru. Placards yes, various events showcasing ఫ్యాన్సీ డ్రెస్ లో వేరియస్ గెటప్స్ వేసుకొని కూడా చేయొచ్చు. రుద్రమదేవి కానీ, మదర్ తెరిసా కానీ ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో చేయొచ్చు. ఆ రిక్వెస్ట్ విష్ణు కాలేజ్ నుంచి ఆల్రెడీ ఇది ప్లాన్ చేస్తున్నారు కలెక్టర్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. అక్కడ క్యాన్సిల్ అయింది కాబట్టి ఈవెంట్ అదే ఈవెంట్ ని కొంతవరకు ఇక్కడ మనం కంటిన్యూ చేసుకోవచ్చు. సో మీరు ఇంకా డిఫరెంట్ ఐడియాస్ ఏమన్నా కూడా ఆల్ ది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కెన్ కాంట్రిబ్యూట్. సో ఆ ర్యాలీలో ఇది జరుగుతుంది. మీడియా కూడా ఎక్స్టెన్సివ్ కవరేజ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం డ్రింకింగ్ వాటర్ అంటారు, ఎందుకంటే సమ్మర్ వస్తుంది కాబట్టి కొంత ఇష్యూ లేకుండా ప్రతి 50 meters 100 meters డిపెండింగ్ ఆన్ ది అవైలబిలిటీ ఆఫ్ స్పేస్ దే. భీమవరం ఆకివీడుల్లో పాఠశాల విద్యార్థులను తరలించే వాహనాలను రవాణా అధికారులు తనిఖీ చేశారు.
అధికంగా విద్యార్థులను తరలిస్తున్న ఆటోలపై కేసులు నమోదు చేశారు. ఒక ఆటోను సీజ్ చేశారు. 75,170 రూపాయలు అపరాధ రుసుము వసూలు చేశారు. ఆటోల్లో పరిమితికి మించి విద్యార్థులను తరలించరాదని జిల్లా రవాణా అధికారి టి ఉమామహేశ్వరరావు కోరారు. 3 చక్రాల ఆటోలు 12 సంవత్సరాల లోపు 6 విద్యార్థులకు మాత్రమే ఎక్కించుకోవాలని, బ్యాగులు, లంచ్ బ్యాగులు ఆటో వెలుపల అనుమతించరాదని అన్నారు. డ్రైవర్కు ఇరువైపులా విద్యార్థులను కూర్చోబెట్టరాదని, పాఠశాల ఆటోగా ప్రదర్శించాలని అన్నారు. రీసర్వేలో భాగంగా జరిగే గట్ల నిర్ధారణలో సర్వే బృందాలకు సహకరించాలని అత్తిలి తహసీల్దార్ దశకవంశీ కోరారు. అత్తిలి 5,423 ఎకరాలకు రీసర్వే చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 3,000 ఎకరాలకు సర్వే పూర్తయినట్లు తెలిపారు. గట్ల నిర్ధారణలో రైతులు తమ పాస్ పుస్తకాలు, దస్తావేజులతో వచ్చి సర్వే బృందాలకు సహకరించాలని కోరారు. అత్తిల్లో 12 బృందాలు పనిచేస్తున్నట్లు తెలిపారు. తణుకు పట్టణ పరిధిలోని జాతీయ రహదారిపై ఉండాజవరం జంక్షన్తో పాటు తేతలి వై జంక్షన్ వద్ద చేపట్టిన ఫ్లైఓవర్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆర్ను రాధాకృష్ణ అన్నారు. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఈ సమస్యను ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రస్తావించారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రారంభించిన ఫ్లైఓవర్ల నిర్మాణం నత్తనడకన సాగుతోందని, కనీసం 60% కూడా పనులు పూర్తి కాలేదని అన్నారు. తేతలి వై జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి కోర్టులో స్టే ఉండడంతో నిర్మాణం నిలిచిపోయిందని అన్నారు. త్వరితగతిన ఈ 2 ఫ్లైఓవర్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు. ఆర్బిల్ రాధాకృష్ణ అధ్యక్ష, తణుకులో 2014-19 కాలంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉండ్రాజవరం జంక్షను, తేతలి వై జంక్షను 2 కూడా బ్లాక్ స్పాట్స్గా ఉండి అనేక యాక్సిడెంట్లు జరిగి చాలామంది చనిపోయేవారు అధ్యక్ష. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా ఈరోజు స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన పాత్రుడు గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి అప్పుడు సమర్పించి దాని ద్వారా శాంక్షన్ కూడా చేయించడం జరిగింది అధ్యక్ష. అయితే దీనికి సంబంధించి టెండర్లు 2021లో పూర్తయి 2022లో పనులు ప్రారంభమైనాయి అధ్యక్ష. ఇందులో ఉండ్రాజవరం జంక్షన్ ఫ్లైఓవర్కి సంబంధించి పనులు 2022లో ప్రారంభమైనప్పటికీ కూడా ఇప్పటికీ కనీసం 60% కూడా పూర్తి కాలేదు అధ్యక్ష. మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 7 నెలలుగాను కూడా అనేక సార్లు నేషనల్ హైవే అధికారులతో కానీ అదేవిధంగా కాంట్రాక్టర్తో కానీ మాట్లాడటం జరిగింది అధ్యక్ష. అయినప్పటికీ కూడా పనులు చాలా నత్తనడకగా నడుస్తున్నాయి అధ్యక్ష. దీని మీద నేను కోరేది మంత్రివర్యుల్ని, ఆర్ఎన్బి శాఖ మంత్రివర్యుల్ని, వారి అధికారులతో మాట్లాడి అక్కడ కాంట్రాక్టర్కి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఎందుకని పనులు జరగట్లేదని ఒకసారి సమీక్షించాల్సిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా తేతలి వై జంక్షన్కి సంబంధించి కోర్టులో కేసు ఉందని చెప్పి పెండింగ్ పెట్టారు అధ్యక్ష. దాని పనులు కూడా నిలుపుదల చేశారు. ఈ 2 ఫ్లైఓవర్లు, అదేవిధంగా ముఖ్యంగా ఉండ్రాజవరం జంక్షన్ ఫ్లైఓవర్ దగ్గర సర్వీస్ రోడ్లు కూడా వాళ్ళు కనీసం రిపేర్లు కూడా చేయకుండా ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా సర్వీస్ రోడ్లు చాలామంది ఎమ్మెల్యేలు కానీ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు కూడా కోనసీమ జిల్లాకి వెళ్ళాలంటే ఆ రోడ్లోనే వెళ్ళాలి సార్. ఆ రోడ్డు అధ్వానంగా ఉండి సర్వీస్ రోడ్లు కూడా వాళ్ళు కనీసం 1 కిలోమీటర్ ఉంది సర్వీస్ రోడ్డు, అవి కూడా ఎన్నిసార్లు రిక్వెస్ట్నా చేయట్లేదు సార్. దాని మీద కూడా మంత్రి గారు ఒకసారి వారితో మాట్లాడి దాని మీద వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతున్నాను. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చామని, ఉచిత బస్సులు తిరుగుతున్నాయని జాతీయ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు బాగా వదులుతున్నారని, ఆయన మాదిరిగానే ఆవు చేలో మేస్తే దూడ గట్టు మీద మేస్తుందన్నట్లుగా ఎమ్మెల్యేలందరూ అబద్ధాలు చెబుతూ కాలం గడిపేస్తున్నారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. తనకు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోషల్ మీడియాలో కూటంబడ్డారని ఉతికారేస్తున్నారని, బస్సులు మా ఇంటికి వచ్చి ఎక్కించుకుంటాయని, గ్యాస్ సిలిండర్ బుక్ చేయకుండానే ఇంటికి ఉచితంగా వచ్చేస్తున్నాయని, 15,000 మా ఇంట్లో అందరికీ అందేశాయని, మీ ఘనకార్యాలు ప్రజలు గొప్పలుగా వెటకారాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయని, మద్యం ఇంటికి సరఫరా చేసే పరిస్థితి నెలకొందని, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఫ్లైఓవర్లు తణుకులో రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూలన పడ్డాయని విమర్శించారు. 2019 నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమ రేషన్ బియ్యం రవాణాపై ఉక్కుపాదం మోపి కట్టుదిట్టం చేశామని, సన్న బియ్యం అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు మేలు చేశామని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో విజిలెన్స్ దాడుల్లో పట్టుబడిన బియ్యాన్ని అదే నెలలో ఎక్కువ ధరలకు విక్రయాలు చేసి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చామని గుర్తు చేశారు. నేడు మళ్ళా రేషన్ బియ్యం అక్రమ మార్గాలు తరలిస్తున్నారంటే అదంతా కూటమి ప్రభుత్వందేనని అన్నారు. రాష్ట్రంలో చెత్త కుప్పలు పేర్కొన్న విషయం నేడు ఈనాడు పేపర్లో వస్తుండడం చూస్తున్నామని, చెత్త మద్యంపై విక్రయాలపై ఎన్నికల హయాంలో తణుకు ఎమ్మెల్యేలు టిక్టాక్లు చేశారని, రహదారుల విషయంలో సంక్రాంతి వచ్చేటప్పటికి అన్ని రహదారులు వేస్తామని బింకాలు పోయారని, కానీ ప్యాచ్ వర్కులతో సరిపెట్టారని దుయ్యబట్టారు.
చేత ఈనాడు పేపర్లోనే చాలా దారుణంగా ఇక్కడ ఉన్న కుప్పలు, రకరకాల చెత్త కుప్పలు పేరుకుపోయి దారుణాతి దారుణంగా ఉంటాం. పన్ను లేదు కానీ చెత్త ఇక్కడే ఉంది. మెయిన్లో చాలా దారుణంగా ఈ టౌన్ పరిస్థితి ఉంది. ఎలక్షన్ టైంలో ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు సతీమణి గారు టిక్ టాక్లు కూడా చేశారు. అక్కడ నడవలేకపోతున్నామండి, అక్కడ చూడలేకపోతున్నామండి, ఆ చెత్తను భరించలేకపోతున్నాం అని చెప్పి ఒకసారి కిచెన్లోను, మళ్ళీ ఇంకో రకంగా బ్రాందీ షాపులు. మరి బ్రాందీ షాపులు అయితే ఇవాళ గడ్లికి ఒకటిని, ఇంటికి 2 ఏళ్ళకి ఒకటిని, ఇంటికి సప్లై కూడా చేసేస్తున్నారు. మరి దాని మీద కూడా టిక్ టాక్ చేస్తే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ రోడ్ల పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. సంక్రాంతి వచ్చేటప్పటికి అన్ని రోడ్లు వేసేస్తూ ఉన్నారు. మేము తీసుకొచ్చిన రోడ్లు తప్పితే అన్నీ కూడా ప్యాచ్ వర్క్లే. ఆ ప్యాచ్ వర్క్లో కూడా పోయి ఇవాళ మొత్తం రాష్ట్రం అంతా కూడా గతుకుల రోడ్లుగా తయారైంది. ఇక్కడ ఫ్లైఓవర్స్ ఉన్నాయో ఆ ఫ్లైఓవర్స్ అన్నీ కూడా కేంద్రాన్ని అయినా సరే రాజమండ్రి ఎంపీ భరత్తో పట్టుదలతో తీసుకొచ్చి అవి శంకుస్థాపన చేసే కార్యక్రమం చేసాం. శంకుస్థాపన భరత్ చేశారు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అది వర్క్ ఇప్పుడు నత్తునడకలాగా అయిపోతుంది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి అది నత్తునడకగా నడుస్తున్నందుకు బాధగా ఉంది. అలాగే రేషన్ బియ్యం విషయంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు గతంలో 2014 నుంచి 2019 వరకు రేషన్ బియ్యం ఏ రకంగా యథేచ్ఛగా అమ్ముడేశారు. అప్పుడున్న మంత్రి మరి చిలకలూరుపేటకు సంబంధించి ఏ రకంగా భార్య వసూలు చేసుకున్నారో అది పెద్ద ఎత్తున మీ ఈనాడు పేపర్లోనే కథనాలుగా వచ్చినాయి. మేము వచ్చిన తర్వాత దాన్ని ఒక పద్ధతిలో నడిపించి సన్న బియ్యం ఇచ్చి ఎక్కువ అందరూ కూడా వాడుకునేటట్టు చేసాం బియ్యాన్ని. అది దారుణంగా ఇప్పుడు అమ్మేసుకుంటున్నారు. ప్రతి ఎమ్మెల్యేకి ఇంత వాటా అని చెప్పి ప్రతి కాన్స్టిట్యున్సీకి తెలిపోతుంది. అది బాహాటంగా అందరు ఎరిగిన భాగోతమే. రైతులు అరణ్య రోదన, నీళ్ళు అందక ఇబ్బంది పడతా ఉన్నారు. ఓ పక్కన ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేసినట్టుగానే ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీషు పేపర్లకి, ఇంగ్లీషు ఛానల్స్కి ఆయన మెసేజ్ ఇచ్చేస్తున్నాడు. అంటే పచ్చి అబద్ధాలు మాట్లాడుతూలో మీరు ఈ రకమైన అబద్ధాలతో బతుకుతాం కాదు, వాస్తవాల్లోకి వచ్చి వాస్తవాలు మీరు ఏదైతే చెప్పారో, మీరు సూపర్ 6 ఏదైతే చెప్పారో అన్నింటినీ కూడా అమలు చేసి ప్రజలకు చేయండి. గ్యాస్ సిలిండర్లు తిబ్బిడిగా వచ్చి పడిపోతున్నాయంట. ఎవరికి గ్యాస్ సిలిండర్ వస్తుందో తెలియని పరిస్థితిలో ఉన్నామని కొట్టుమిట్టాడుతున్నారు మహిళలు. దాని గురించి కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను. ఇవాళ స్కూల్స్ పరిస్థితి చూస్తుంటే అధ్వాన్నంగా ఉన్నాయి. ఏ బాత్రూమ్ కూడా క్లీనింగ్ లేకుండా బాత్రూమ్కి ఎక్కడికి వెళ్ళాలని అమ్మాయిలు బాధపడతా ఉన్నారు. అట్ల గురించి కూడా మీరు ఆలోచించాలి. టిక్ టాక్లు కూడా దాని మీద కూడా పెడితే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. సౌమ్యుడు నిబద్ధ పనిచేసే తత్వం ఉన్న మాజిశెట్టి శేషగిరిని పార్టీ శ్రేణులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అభినందనీయమని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తనకు వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పార్టీ కోసం పనిచేసే వారికి ఎప్పుడు గుర్తింపు ఉంటుందని, 2 సార్లు కౌన్సిలర్గా బాధ్యతలు నిర్వర్తించి ప్రజా సమస్యల పరిష్కారానికి నోచుకున్న శేషగిరి అందరితోనూ కలుపుగోలుగా వ్యవహరించే వ్యక్తి అని అన్నారు. పట్టణ ప్రాంతంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. టౌన్ నియోజకవర్గ నాయకులందరూ కూడా కూర్చుని టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా మారిశెట్టి శేషగిరి గారు టౌన్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే అతను 2 సార్లు కౌన్సిలర్ చేసి కాంగ్రెస్ పార్టీ తర్వాత వైఎస్ఆర్ పార్టీ, మరి అలా జగన్మోహన్ రెడ్డి గారితో కంటిన్యూ అవుతూ ఆయన పార్టీ పట్ల విజేతగా ఉండే వ్యక్తి. అంచేత అందరితోనూ కలిసి వెళ్ళిపోయే వ్యక్తి, అందరినీ కలుపుకునే వ్యక్తి, అందరూ మన్నాలు పొందిన వ్యక్తి. మరి నాకంటే సీనియరు అటువంటి గిరిగారు మరి టౌన్ ప్రెసిడెంట్గా ఉండటం నాకు సంతోషంగా ఉంది. ఇంకేదంటే ఎవరితోటి ఎలా ఉండాలి, ఎవరితోటి ఎలా కలవాలి, ఎవరిని అందరినీ కూడా కలుపుకుని తీసుకెళ్లాలనే దాని మీద మంచి అవగాహన ఉన్న వ్యక్తి మీద అందరూ అతన్ని ఎన్నుకోవటం చాలా సంతోషంగా ఉందని చెప్పి నేను కూడా అతన్ని అభినందిస్తున్నాను. ఈ టౌన్ని మంచి బలోపేతం చేసి బాగా నడిపించడానికి ఆయన శక్తివంతం లేకుండా కృషి చేస్తారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. పట్టణాధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి మాట్లాడుతూ మాజీ మంత్రి కారుమూరి పార్టీ శ్రేణులు తనపై ఉంచిన నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా పార్టీ కోసం కష్టపడతానని, రానున్న రోజుల్లో ప్రజలకు అండగా నిలబడి పార్టీ చేసే కార్యక్రమాల్లో అందరినీ కలుపు ముందుకు వెళ్తానని అన్నారు. శేషగిరిని మాజీ మంత్రి కారుమూరి దుశ్శాలతో సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా సెక్రటరీ ఆర్గనైజేషన్ ఇండుబలి బలరామకృష్ణ, జల్లూరి జగదీష్, పొట్ల సురేష్, మారిశెట్టి శివశంకర్, ఫణీంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నాకు తణుకు పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులుగా అవకాశం ఇచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు శ్రీ కారుమూరి వెంకటనాగేశ్వరరావు గారికి, మా తణుకు పట్టణ పార్టీ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాగేశ్వరరావు గారికి నాకు 2 దశాబ్దాల అనుబంధం ఉంది. నేను 2005లో పోటీ చేసినప్పుడు ఆయన ప్రచారానికి వచ్చి అనుకోని పరిస్థితిలో ఆయనకి నాకు అనుబంధం ఏర్పడింది. అప్పటి నుంచి కూడా కరెక్ట్గా 2005 టు 2025 అంటే 2 దశాబ్దాలు అయింది. అప్పటి నుంచి కూడా ఆయనతోనే మా ప్రయాణం జరుగుతుంది. ముందు కూడా తణుకు పట్టణానికి 10 సంవత్సరాలు ఆయన ఎనలేని సేవ చేశారు. తణుకు పట్టణంలో అప్పుడున్న చిరు వ్యాపారస్తులందరికీ కూడా మార్కెట్ పన్ను లేకుండా అందరివాడుగా అందరికీ కూడా చిన్న వ్యాపారస్తులకి ఈయన ఎప్పుడు కూడా పెద్దవాళ్ళ కంటే చిన్న వ్యాపారస్తులకి ఎప్పటికో అందుబాటులో ఉంటూ ఎప్పుడు కూడా పార్టీ 34 వార్డులు ఉన్నాయి. తణుకు పట్టణం చర్చించి జరిగింది. ఆ 34 వార్డులో అందరినీ మా పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా వాళ్ళందరినీ కలుపుకుని నేను మా మాజీ మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ పెద్దల అందరూ కలిసి సమిష్టి కృషితోటి వైఎస్ఆర్సీపీని తణుకు పట్టణంలో, తణుకు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా మళ్ళీ ఎగిరేటట్టు మేము అంతా కృషి చేస్తామని ఈ అవకాశం ఇచ్చినటువంటి నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అబాకస్ బ్రెయిల్ బ్యాటిల్ కార్యక్రమాన్ని తణుకు నారాయణ పాఠశాలలో ఎంతో ఘనంగా నిర్వహించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ కె సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. తణుకు జనకు సంబంధించి కొవ్వూరు, నిర్దవోలు, తాడేపల్లిగూడెం, తణుకు బ్రాంచ్ చెందిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోటీలో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఎస్జిఎం రామిరెడ్డి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి అభినందించారు. కోఆర్డినేటర్ రుక్షానా, సాహిత్యాలు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కార్యక్రమం వీక్షించిన తల్లిదండ్రులు చాలా సంతోషించారు. -7 34 good +55 +5 +3 +2 -8 8 -3 3 very good +1 +1 -2 +5 7 +2 +2 +5 -4 +1 -5 -1 +1 +5 -2 మన నారాయణ విద్యా సంస్థలు తణుకునందు జిల్లా స్థాయి అబాకస్ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుంది. అబాకస్ బ్రెయిన్ బ్యాటిల్ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు నారాయణ పాఠశాలలో నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమం వల్ల పిల్లల్లో నైపుణ్యత పెంచడం కోసం ఈ కార్యక్రమంలో వివిధ బ్రాంచుల నుంచి ట్రైన్ చేసి అక్కడ ఫస్ట్ వచ్చిన పిల్లల్ని ఇక్కడ అందరినీ ఒక చోటకి తీసుకొచ్చి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం. అబాకస్ అనేది పెద్దలు సైతం చేయలేని లెక్కలను చిన్నపిల్లలతో చాలా సునాయాసంగా చేయించడం మా లక్ష్యంగా చేసుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అలాగే పిల్లలందరూ కూడా ఎంతో ఆసక్తిగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అబాకస్ అనేది మ్యాథ్స్ సంబంధించి చాలా సులభంగా పెద్ద పెద్ద లెక్కలను సైతం సింపుల్గా ఆన్సర్ చేసే విధంగా వాళ్ళ యొక్క కంటికి చేతికి ఉన్న ఇంట్రాక్షన్తో ఈ అబాకస్ అనేది చేయడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళ యొక్క జ్ఞాపక శక్తి పెరుగుతుంది, వాళ్ళ యొక్క ఏకాగ్రత పెరుగుతుంది, వాళ్ళ యొక్క ఆలోచన శైలి మారుతుంది, ఎంతో యాక్టివ్ అవ్వడం జరుగుతుంది, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరించిన మా మేనేజ్మెంట్కి ఎంతో రుణపడి ఉంటాం. ఎందుకంటే పిల్లలు ఇలాంటి నైపుణ్యత పెంచడానికి మేనేజ్మెంట్ ఇటువంటి కార్యక్రమాలు కరికులంలో భాగం చేసి అబాకస్ అనేది రోజు మ్యాథ్స్ క్లాస్తో పాటు అబాకస్ క్లాస్ కూడా జరిగే విధంగా కరికులం డిజైన్ చేసిన మా మేనేజ్మెంట్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా నిర్వహించడానికి సహకరించిన మా ఏసీఎం రామిరెడ్డి గారికి, కోఆర్డినేటర్స్ రుక్సానా మరియు సాహిత్య మేడం గారికి, అలాగే అబాకస్ ట్రైనర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. తణుకు ఏకేటీపీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సైక్రాటిస్ట్ కొటార్ ఆనంద్ 10వ తరగతి పరీక్షల్లో ఒత్తిడి లేకుండా ఎలా ప్రిపేర్ కావాలో అవగాహన కల్పించారు. జీసీఎస్ హోమ్ సహకారంతో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, స్కేళ్లు, పెన్సిల్ అందజేశారు. టీడీపీ అధ్యక్షులు కరగడ వెంకటకృష్ణ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు టి రామకృష్ణ, జిఎస్సి హోమ్ డైరెక్టర్ మల్లెపూడి జగ్జీవన్, 6వ వార్డు ఇన్ఛార్జ్ సిర్రా సుధాకర్, సిర్రా బ్రహ్మయ్య, చంద్రవాడ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే బయటకు వెళ్ళిపోతారు. మనం ఏదో ఒక ఎయిమ్ ఉండదు, మనిషి ఉన్న తర్వాత ఏం లేకుండా ఉన్నాం కదా, ఆ ఎయిమ్ మనం సాధించాలి అన్నట్లయితే దానికి హార్డ్ వర్క్. ఓవర్ నైట్ మనం రీచ్ అయిపోవాలని, ఓవర్ నైట్ మనం మంచి మార్క్స్తో పాస్ అవ్వాలని అనుకోవటం అది మూర్ఖత్వం. సో హార్డ్ వర్క్, యూ షుడ్ డూ హార్డ్ వర్క్. తర్వాత యూ షుడ్ హ్యావ్ డిటర్మినేషన్. ఏదో పూర్తినే చదివేసేయటం కాదు, కానీ ఆ డిటర్మినేషన్, నేను ఈ రోజున 10th క్లాస్ ర్యాంక్ సాధించాలి, లేకపోతే ఇన్ని మార్క్స్ రావాలి నా స్కూల్లో, మరి నేను టాపర్గా నిలవాలి, లేకపోతే మంచి మార్క్స్ పొందడం ద్వారా రేపు ఇక్కడితో అయిపోతుంది కదా మీ యొక్క భవిష్యత్తు. సో ఇంటర్మీడియట్కి వెళ్ళాలి. ఇంటర్మీడియట్ అనేది చాలా క్రూషియల్ టైం, ఏ విద్యార్థికైనా సరే, అవునా కదా. సో ఇంటర్మీడియట్లో మనం చదివే విధానం బట్టి, మనం తీసుకునే గ్రూపుని బట్టి మన యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అటు ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలన్నా, అగ్రికల్చర్ సైడ్ వెళ్ళాలన్నా, లేకపోతే మెడికల్ సైడ్ వెళ్ళాలన్నా, ఇంకో ప్రొఫెషన్కి వెళ్ళాలన్నా ఇంటర్మీడియట్ ఇస్ ద మెయిన్ థింగ్. సో దానికి ముందు స్టెప్ అయ్యి 10th క్లాస్. 10th క్లాస్లో చాలామంది భయపడిపోతుంటారు. అఫ్కోర్స్ 10th క్లాస్లో చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం మీ లైఫ్లో పబ్లిక్ ఎగ్జామ్ ఫేస్ చేయబోతున్నారు. సహజంగా అది ఉంటుంది, ఆ భయం ఉంటుంది, ఆ టెన్షన్ ఇప్పుడు మీకు అవసరం లేదు. కానీ మీరు గమనించవలసింది, ఇది వేరే ఎగ్జామ్ కాదు. మీరు ఇప్పుడు దాకా 7th, 8th, 9th ఎలాగా ఎగ్జామ్స్ రాశారో, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎగ్జామ్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇన్ పబ్లిక్ ఎగ్జామ్ మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీరు ఏదైతే క్లాస్ రూమ్లో నేర్చుకుని ఉపాధ్యాయులు మీకు బోధించారో, ఈ విషయాన్ని మీరు మననం చేసుకుంటూ రిపీటెడ్గా వేరే ఇతర కార్యక్రమాలన్నీ కూడా మానుకుని, ఏదైతే మీకు సిలబస్ చెప్పారో ఆ సిలబస్ని త్వరగా మీరు ఫాలో అవుతూ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ అన్నీ కూడా ఏ రకమైన టెన్షన్స్ రాకుండా రాయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, మీరు అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంది. ఎక్కడికి వెళ్ళినా మీకు మినిమం కావాల్సిన సర్టిఫికేట్ 10th క్లాస్ సర్టిఫికేట్. 10th క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరందరూ చక్కగా ఆరోగ్యంగా మంచి జ్ఞాపక శక్తి కలిగి సిద్ధపడి మీరందరూ పరీక్షలు బాగా రాయాలని మా ఉద్దేశం. డాక్టర్ పిఎన్ఎస్ కిరణ్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చూడటంలోని దివ్యాంగురాలు కుమారికి పాన్ షాప్కు ఓపెన్ చేశారు. ముత్తా ప్రవీణ్ అండ్ మంజుషా చేతుల మీదుగా పాన్ షాప్ ఓపెన్ చేశారు. ఫౌండేషన్ మెంబర్లు నాగల వెంకటేశ్వరరావు, సృష్టి సుబ్బారావు, తణుకు జగదీష్, మానేపల్లి కాశీ, విశ్వనాథ్, వేండ్ర లక్ష్మణ్, మహిపాల్, ఫౌండర్ చైర్మన్ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.